హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పండి అని మనకు ఒక కమెంట్ అయితే వచ్చింది. ఈ గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి 21, 22, 23, 24 మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకులు, తెలంగాణ మెరిట్, దాంతోపాటు క్యాస్ట్ వైజ్గా కూడా ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ వైజ్గా కూడా ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. గాంధీ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఏ ఇయర్లో రిపోర్ట్ చేశారు, ఏ ఇయర్లో రిపోర్ట్ చేయలేదు. గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయకుండా వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్ళారు, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు ఇవాళ చెప్పబోతున్నాను. మరి ఇంత మంచి కంటెంట్తోని, ఇంత మంచి ఇన్ఫర్మేషన్తోని నేను మీ ముందుకు వచ్చాను అని అంటే మరి వెనకాల చాలా టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది. మరి మీరు కూడా జస్ట్ ఒకే ఒక సెకండ్లో ఇచ్చే చిన్న లైక్, ఖచ్చితంగా లైక్ బటన్ని క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత రెస్పాన్సిబిలిటీ పెరిగి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే గాంధీ మెడికల్ కాలేజ్ ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజీ 1954లో స్టార్ట్ చేశారు. ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు తెలంగాణలోనే టాప్ ప్రయారిటీ ఇచ్చినటువంటి కాలేజ్ ఇది. అంటే మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా సీనియర్ కాలేజ్ అయినప్పటికీ బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ చూసింగ్ ఓన్లీ గాంధీ మెడికల్ కాలేజ్. సో ఇలాంటి గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ gmcsikandrabad.org. ఇది 24లో గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి 24లో రికార్డ్ అయినటువంటి మార్కులు, అంటే మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. ఇక చెక్ చేసుకుంటే ఈ 671 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎవరికి సీట్ వచ్చింది ఏంటి, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ మెరిట్లో తెలంగాణ మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకుంటే ఇక్కడ 134 లిస్టులో అయితే ఉన్నారు. అదేవిధంగా రౌండ్ 2 671 సేమ్, ఇక్కడ అదే మార్కుతోని ఇంకొక క్యాండిడేట్, ఇక్కడ వచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ఎంత. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే సేమ్. అంటే టోటల్గా మనం 24లో చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ కింద గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే దాదాపుగా 671 మార్కులు 24లో వచ్చినాయి. మరి అదే మనకు 23తో కంపేర్ చేసుకుందాం. 23తో కంపేర్ చేసుకుంటే 652, 671, అంటే ఇక్కడికి అక్కడికి ఎంత మార్కుల డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ 652 దగ్గర ఉన్న క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు అతనికి వచ్చిన తెలంగాణ మెరిట్ ర్యాంక్ ఎంత, అదేవిధంగా తెలంగాణలో ఓపెన్ మెరిట్ ర్యాంక్ ఎంత, అదేవిధంగా లాస్ట్ రౌండ్ మనకు 23లో జరిగిన లాస్ట్ రౌండ్లో చెక్ చేసుకుంటే మరి తెలంగాణలో ఓపెన్ ర్యాంక్ ఎంత, తెలంగాణ మెరిట్ ర్యాంక్ ఎంత, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది అంటే టోటల్గా మనకు 23కి 24కి కనుక కంపేర్ చేసుకుంటే దాదాపుగా 22-25 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. అదేవిధంగా 23కి 22కి 23కి కనుక కంపేర్ చేస్తే ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 21కి 22కి కనుక మనం చెక్ చేసుకుంటే దాదాపుగా 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ 10 మార్క్స్ కాంపిటీషన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 23కి 24 కనుక కంపేర్ చేస్తుంటే దాదాపుగా 25 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి. మరి ఇవాళ గాంధీ మెడికల్ కాలేజ్లో మనకు సీట్ రావాలంటే దాదాపుగా 680 స్కోర్ చేస్తే గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ లో మీరు టార్గెట్ మార్కులు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక బీసీఏకి సంబంధించి, బీసీబీకి సంబంధించి, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇది 24కి సంబంధించిన రికార్డు. నెక్స్ట్ 23కి సంబంధించినటువంటి రికార్డు. సో ఇక దీంతో పాటు 22కి సంబంధించిన రికార్డు, నెక్స్ట్ వచ్చేసి 21కి సంబంధించిన రికార్డు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ మార్క్ పైన క్లిక్ చేసినప్పుడు అతనికి వచ్చినటువంటి బీసీబీ ర్యాంక్ ఎంత, తెలంగాణలో బీసీబీ ర్యాంక్ ఎంత, తెలంగాణలో ఓపెన్ ర్యాంక్ ఎంత, అతనికి కేటగిరీ ర్యాంక్ ఎంత, ఫస్ట్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది. సో అదేవిధంగా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, 24లో లీస్ట్ అండ్ లాస్ట్ అంటే లాస్ట్ రౌండ్లో మరి బీసీబీలో మనకు చెక్ చేసుకుంటే 42, అంటే బీసీబీలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో 42 మెంబర్స్కి అయితే 42లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్కి సీట్ వచ్చింది.
అదేవిధంగా 23లో కనుక చెక్ చేసుకుంటే 40లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అదేవిధంగా 22లో చెక్ చేసుకుంటే మనకు బీసీబీలో 42లో ఉన్న పొజిషన్కి సీట్ వచ్చింది. అదేవిధంగా 21లో చెక్ చేసుకుంటే 21లో కూడా 62 ఉన్న పొజిషన్లో వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది క్యాస్ట్ ర్యాంక్ కూడా అంటే తెలంగాణలో ఎంతమంది అయితే మనకు కౌన్సిలింగ్కి అప్లై చేస్తారో అప్లై చేసిన దాంట్లో మనం బీసీబీలో ఏ పొజిషన్లో ఉన్నామో, బీసీసీఏలో ఏ పొజిషన్లో ఉన్నామో, ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అంతేకాదు ఇంతకుముందు మీకు చెప్పాను అన్న గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మాకు సీట్ వద్దనుకొని 24లో వెళ్ళిపోయారు అనుకుంటే కనుక ఆ రిపోర్ట్ కూడా మనం 21కు సంబంధించిన రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1లో సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1లో ఎవరికైతే సీట్ వచ్చిందో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి క్యాండిడేట్కి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు, ఎవరు రిపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజీలో ఎవరికైతే సీట్ వచ్చిందో రాథోడ్ ఇతని పైన క్లిక్ చేసినప్పుడు ఇతను గాంధీ మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయలేదు. ఎందుకు రిపోర్ట్ చేయలేదంటే ఇతనికి ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చింది. సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆసిని సెకండ్ పర్సన్ కూడా గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన రిపోర్ట్ చేయలేదు. సో అదేవిధంగా థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేస్తున్నాను. గూగుల్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజీలో మన సీట్ వచ్చింది, ఇతనికి ఎయిమ్స్ భువనేశ్వర్లో సీట్ వచ్చేసింది. ఈ విధంగా ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే బీసీసీలో R1 నాట్ రిపోర్టెడ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఓసీ అంటే కొన్ని కేటగిరీలో కొంతమందికి ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు ఎవరు రిపోర్ట్ చేయట్లేదు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకు ఇటు ఎంబీబీఎస్ లిస్టు, బీడీఎస్ లిస్టు, ఆర్ఎస్ లిస్టు, గ్రిడ్ వ్యూ కట్ ఆఫ్ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక చిన్న క్లిక్ పైన ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ మెడికల్ కాలేజ్కి సింగిల్ క్లిక్ పైన టోటల్గా మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఎంతమంది చెప్పాను గాంధీ ఉస్మానియాకి కనుక కంపేర్ చేస్తే గాంధీ మెడికల్ కాలేజ్లో ఓపెన్ 671 అయితే ఉస్మానియాలో 656 అవుతుంది. బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ప్రతి దాంట్లో కూడా గాంధీ మెడికల్ కాలేజ్ అయితే టాప్లో ఉంది. ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మరింత రిపోర్ట్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఏదైతే ఉందో jaipal.comని మీరు ఒకసారి విజిట్ చేసి ప్రతి ఒక్క రిపోర్టు మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఎన్నో రకాల అనాలిసిస్లు 24, 23, 21లో అందించాను. మరి 25కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటిది, రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటిది, రౌండ్ 1 ప్రాసెస్ ఏంటిది, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ వెబ్సైట్లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి రౌండ్ 1లో ఏం జరుగుతుంది, మెరిట్ లిస్ట్లో ఏం జరుగుతుంది, అలాట్మెంట్లో ఏం జరుగుతుంది, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ కావట్లేదు, ఉన్న సీట్లన్నీ అలాట్ అయిన సీట్లన్నీ, దీంట్లో వచ్చిన మనకు తెలంగాణలో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఎంతమందికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, ఏ క్యాక్లో సీట్ వచ్చింది, బీ క్యాక్లో సీట్ వచ్చింది, సి క్యాక్లో సీట్ వచ్చింది, రౌండ్ 1లో ఎవరికి సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఎవరికి సీట్ వచ్చింది, ఏ క్యాక్లో సీట్ వచ్చిన క్యాండిడేట్ మేనేజ్మెంట్కి ఎంతమంది వెళ్తున్నారు ఏంటి, ఇలా 25కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాంటి వెబ్సైట్లో అన్న ఇదంతా బాగానే ఉంది, 24లో మీ సర్వీసెస్ నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నో లైవ్ సెషన్స్, ఎన్నో రకాల డౌట్స్ క్లారిఫై చేశాము. అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక ఈ వెబ్సైట్లో మాకు ఉపయోగం ఉంది నిజంగా. ప్రతి ఒక్క రిపోర్ట్ ఎవరినో రిపోర్ట్ అడగాల్సిన పని ఏంటిది, గవర్నమెంట్ కాలేజీల కట్ ఆఫ్ ఎంత, ఈ పర్టికులర్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత, బీసీల కట్ ఆఫ్ ఎంత, బీసీసీలో కట్ ఆఫ్ ఎంత, క్యాస్ట్ వైజ్గా ఎంత, కేటగిరీ వైజ్గా ఎంత, రౌండ్ వైజ్గా ఎంత, లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మార్కులు ఎంత, ఇప్పుడు వచ్చిన మార్కులు ఎంత, లాస్ట్ ఇయర్లో క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన పైన ఉన్న వాళ్ళకి ఎవరికి సీట్ వచ్చింది, ఎవరికి సీట్ ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లో మీకు అందించే ప్రయత్నం చేశాను. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, మాకు కూడా ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలని ఉంది అనుకుంటే, మీకు నచ్చితే, మీకు కుదిరితే jaipal.comలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ప్రైస్ వచ్చేసి 599, కేటగిరీ బి అండ్ సి అంటే మేనేజ్మెంట్ కొరకు సంబంధించి మీరు 799 ప్లాన్ చేసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా చాలా మంచి రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించి ఏ ర్యాంక్ ప్రిడిక్టర్, మార్క్ వర్సెస్ ర్యాంక్, మెరిట్ లిస్ట్ అలాట్మెంట్, టోటల్ అలాట్మెంట్, స్పెషల్ కేటగిరీ అలాట్మెంట్ గ్రౌండ్, గ్రిడ్ వ్యూ రిపోర్టు, గ్రిడ్ వ్యూ కట్ ఆఫ్, మ్యాపింగ్ రిపోర్ట్స్, ఎంబీబీఎస్ కాలేజెస్, బీడీఎస్ కాలేజెస్, ఆయుష్ ఇలా ఏపీ, తెలంగాణ, కేటగిరీ బి,
కేటగిరీ సి, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్ట్స్, ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాను. సో మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మొత్తం ఏదైతే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి, ఈ వీడియో కింద ఒక చిన్న కామెంట్ రాసేసి, ఖచ్చితంగా ఎవరైతే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి మీరు ఖచ్చితంగా సీట్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి లాస్ట్ ఇయర్లో 671 వచ్చినాయి, ఈసారి 680. అంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ లెవెల్ పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకొక 10 మార్క్స్ 15 మార్క్స్ అదనంగా తీసుకొచ్చుకొని మీరు అనుకున్నట్టు గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మొత్తం మీద అయితే ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.